హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ తెలుగు గేమర్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 7. సో ఈ వీడియోలో అయితే మనమైతే డైమండ్ మైనింగ్ అయితే చేసాము, బట్ డైమండ్ ఆర్మర్ అయితే చేసుకోబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే. సో డైమండ్ రోజులకే మీకు తెలవాలంటే సో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు. సో మరి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. సో పైన లెట్స్ గో టు వీడియో. అండ్ ఇక్కడనైతే మనం చూసుకున్నట్టయితే డైమండ్స్, వావ్. సో చూసారు 3.5 దగ్గర 3 stacks and 41 డైమండ్స్ అయితే మనకి దగ్గర ఉన్నాయి. సో మనకైతే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇన్ని డైమండ్స్ ఉన్నాయి కదా. సో చూద్దాం, ఫస్ట్ స్లీప్ వేసేద్దాం. సో చూసుకోవచ్చు మీరైతే అచీవ్మెంట్స్ కూడా వచ్చేసాయి నాకైతే. అండ్ పదండి వెళ్ళి ఆర్మర్ అయితే చేసేసుకుందాం. సో మీకు ఇన్ని డైమండ్స్ నాకు ఏదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే ఎండింగ్ వరకు అయితే వీడియో అయితే చూడండి. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఒక లెగిన్స్, ఒక హెల్మెట్ అండ్ చెస్ట్ ప్లేట్. సో మనకైతే అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది. అండ్ డైమండ్ బూట్స్. సో ఐరన్ పక్కకు పట్టేద్దాం, మనకైతే అవసరం లేదు ఐరన్ ఇక. సో లెట్స్ గో, కమ్ ఆన్, రైట్. సో ఫుల్లీ కవర్డ్ డైమండ్ ఆర్మర్, రైట్ గైస్. ఇప్పుడు డైమండ్ టూల్స్ అయితే తీసుకుందాం టక. సో ఫాస్ట్, మనకి ఇప్పుడు ఈ టూల్స్ కూడా అవసరం లేదు ఆల్మోస్ట్. రైట్ గైస్, డైమండ్ టూల్స్ అయితే తీసేసుకున్నాను అయితే. ఓన్లీ ఒక స్వాడ్ ఏమో వేసుకున్నాను అంతే. పికాక్స్ ఒకటి ఇంకోటి వేసుకుంటా. మనం ఎంచాండికి వేద్దాం. సిల్క్ టచ్ వచ్చినట్టయింది, మరి చూద్దాం ఏమొస్తుందో. సో మాకు సిల్క్ టచ్ ప్లస్ అన్బ్రేకింగ్ 3 ఎఫిషియన్సీ 4 వస్తే ఇంకా బాగుంటుంది. సో రైట్ గైస్, నేనైతే ఎంచాండింగ్ అయితే వేసేసాను. సో మనకైతే సిల్క్ టచ్ అండ్ ఫార్చ్యూన్ ఎఫిషియన్సీ 4, సిల్క్ టచ్ అన్బ్రేకింగ్ 3 అయితే వచ్చేసింది. సో మనమైతే ఇప్పుడు ఫార్చ్యూన్ 3 పికాస్ చేసుకోవాలి మనము అంతకంటే ముందు. సో 2 బుక్స్ కలుపుకొచ్చి ఫార్చ్యూన్ 3 వేసేద్దాం. ఫార్చ్యూన్ 2 బుక్స్ ఏమో ఉన్నాయి నా దగ్గర. సో అవి 2 మిక్స్ చేసేస్తే ఫార్చ్యూన్ 3 వచ్చేస్తుంది. ఫార్చ్యూన్ 3 తర్వాత మన పికాక్స్కి అయితే పెట్టేసుకోవడమే లేటు. ఒక ఫార్చ్యూన్ 3 బుక్, ఇంకో ఫార్చ్యూన్ 3 బుక్, ఫార్చ్యూన్ 2 2 మిక్స్ చేస్తే ఫార్చ్యూన్ 3. ఓకే, సరిపోతుంది. షార్ప్నెస్ 4 ఏముంది డైమండ్ స్వాడ్కి. ఓకే, ఒక డైమండ్ స్వాడ్ వేసుకుందాం ఇంకోటి, చూద్దాం ఏమొస్తుందో. బ్యాన్ ఆఫ్ ఆథ్రోపాడ్స్ వస్తుంది గైస్, కానీ మనకు బ్యాన్ ఆఫ్ ఆథ్రోపాడ్స్ వద్దు కదా. అన్బ్రేకింగ్ 3 వస్తుంది, బ్రేకింగ్ 2 అంట, ఎఫిషియన్సీ 2, అన్బ్రేకింగ్ 2 అంట. రైట్ గైస్, నేనైతే ఫార్చ్యూన్ 2 బుక్స్ అయితే కలిపేసాను. సో 2 ఫార్చ్యూన్ 2 కలిపేస్తే ఫార్చ్యూన్ 3 అయితే నాకైతే వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని అయితే పికాక్స్ అయితే పెట్టేద్దాం. సో చాలా ఎంచాంటింగ్ అయితే చాలా కాస్ట్ చూపిస్తుంది గైస్, ఎక్స్పీ బాగా అడుగుతుంది. సరే పెట్టేద్దాం పోనండి, తప్పదు కదా ఇక. రైట్, ఇది ఫార్చ్యూన్ 3, ఎఫిషియన్సీ 4, అన్బ్రేకింగ్ 3. వావ్, సెట్. ఇక ఒక స్వాడ్ మంచిది అయితే ఇక ఆర్మర్ కూడా ఎంచాంటింగ్ వేసేద్దాం, అయిపోతుంది. కాకపోతే మనకు ఎక్స్పీ లేదు గైస్, ఒక ఎక్స్పీ ఫామ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో అయితే కమెంట్ చేసి చెప్పండి.
పికాస్కి ఫార్చ్యూన్ 3 ఎందుకు వస్తుంది అసలు? ఎఫిషియన్సీ 4 అన్బ్రేకింగ్ 1 వచ్చింది. ఓకే సరిపోద్ది, నార్మల్. అండ్ ఆర్మర్కి చేసేద్దాం ఒకసారి గైస్, చూద్దాం ఏమేమి వస్తుంది అనేది. అయినా కానీ మనకైతే ఎక్స్పీ కూడా లేదు, బట్ చూసుకోవాలి కదా. ఎఫిషియన్సీ 4, ప్రొడక్షన్ సరేలేండి, అంత టైం లేదు మనకైతే, వెళ్ళిపోదాం. సో టక పెట్టేసుకుందాం లోపల. ఈ ప్లాంక్స్ కూడా అవసరం లేదు మనకైతే. అండ్ ఈ స్వాడ్ దీంట్లో ఎందుకు రాలేండి, ఉండనివ్వండి స్వాడ్. అండ్ ఇది, అండ్ ఒక సెట్ టచ్ క్యాక్స్ ఉండాలి మన దగ్గర. సెట్, ఆల్ సెట్. సో మనమైతే ఇప్పుడు అన్ని డైమెన్షన్స్ దొరికాయి, మనమైతే చూద్దాం వెళ్ళి. పదండి, మీకైతే చూపిస్తాను. మన కేవ్ ఉంది కదా గైస్, ఆ కేవ్లోకి మనం వెళ్ళాలి ఇప్పుడు. అండ్ పదండి ఇక మన కేవ్లోకి అయితే వెళ్దాం. మన కేవ్లో అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి, నేను గ్లోయింగ్ ఓర్స్ అనే ఒక మోడ్ ప్యాక్ అయితే వేసుకున్నాను. సో దానివల్ల మనకైతే ఓర్స్ అనేవి గ్లో అవుతాయి. సో అందుకే మనకైతే చీకటి ఉన్నా కానీ గ్లోయింగ్ ఓర్స్ ఎఫెక్ట్ వల్ల మనకైతే ఓర్స్ అయితే గ్లోయింగ్ మనకు కనిపిస్తాయి, చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఆ గ్లోయింగ్ ఓవర్ ఎఫెక్ట్ నాకైతే మైండ్లోకి వచ్చిందైతే టక్కన సెర్చ్ చేసి వేసుకున్నాను. అప్పుడైతే మైనింగ్కి వెళ్ళాను. సో అందుకు ఇన్ని డ్యామేజ్ దొరికాయి. అట్లాగే మనకైతే ఫార్చ్యూన్ 3 పికాక్స్ ఉంది కాబట్టి, సో దానివల్ల కూడా మనకి ఎక్కువ డ్యామేజ్ దొరికినాయి మనకైతే. సో చూపిస్తాను కానీ మీకు ఇక్కడ. సో క్లారిటీ అంటే క్లారిటీ కనిపిస్తే ఎక్కడ ఏ డైమండ్ మొత్తం కనిపిస్తాయి మనకైతే. ఎక్కడ ఏ ఓర్ ఉన్నదో మొత్తం క్లారిటీ కనిపిస్తుంది, చూడవచ్చు మీరైతే. సో అంత చీకటి ఉన్నా కానీ ఆ గ్లో అవుతున్న గ్లో అవడం వల్ల మనకైతే అది డైమండా, రెడ్ స్టోనా, లేదంటే గోల్డా, కాపర్ అని మనకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది మనకైతే. అటు సైడ్ చూపిస్తాను మీకైతే. ఇటు సైడ్ ఒక డిప్ డౌన్ చేశాను గైస్, నేనైతే స్ట్రిప్ మైనింగ్ అయితే చేశాను. ఇటు సైడ్ వచ్చేసాను. ఇక్కడ నేనైతే వై లెవెల్ 51 వరకు అయితే వెళ్ళాను కిందికి. సో అక్కడ నుంచి డిప్ డౌన్ చేశాను నేనైతే. సో ఇక్కడ వచ్చి మీరైతే గ్లోయింగ్ అవుతుంది ఓవర్ అయితే. సో కిందికి 51 వరకు అయితే వెళ్ళాను, -51 అయితే వెళ్ళాను నేను. సో ఇలా చాలా అంటే చాలా 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 దూరంగా వెళ్ళాలి మనమైతే. సో చాలానే మంచి చేస్తాను నేనైతే. సో చాలా చోట్ల కూడా డైమండ్ దొరికింది నాకైతే. అలాగే రెడ్ స్టోన్ చూస్తున్నారు కదా మీరు, రెడ్ స్టోన్ కూడా అనిపిస్తుంది అక్కడక్కడ ఉంది. రెడ్ స్టోన్ మనకి ఇప్పట్లో అవసరం లేదు, చూద్దాం. ఫామ్కి వాడితే వాడచ్చు. సో ఇక్కడికి ఎండ్, ది ఎండ్ అంటే ఏంటంటే ఇక్కడ లాభా ఉండే, నేను కూడా రిస్క్ చేయదలుచుకోలేదు. సో అందుకే స్ట్రిప్ మైనింగ్ ఆపేసాను ఇక్కడికి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో రోడ్ ఉంటుంది గైస్, అక్కడ నుంచి మళ్ళీ స్ట్రిప్ మైనింగ్ చేశాను. అక్కడ నాకైతే ఒక పెద్ద కేవ్ లాంటిది దొరికింది. సో దాంట్లో బెర్రీస్ అయితే ఉన్నాయి, మీకు చూపించలేకపోతున్నాను, బట్ ఉంటాయి. మళ్ళీ వెళ్దాం ఆ కేవ్కి అయితే. సో ఇదే కేవ్ గైస్, అటు ఇటే రూటు. సో చాలా అంటే చాలా మైండ్ చేశాను నేనైతే. సో ఇదే కేవ్ గైస్, అది ఇక్కడనే ఆ కేవ్ అయితే ఉంది. సో ఇది నా ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి వెళ్ళి కొద్దిగా పైకి వెళ్తే పెద్ద కేవ్ ఉంటుంది గైస్. సో ఇదంతా డైమండ్స్ ఉండే. సో ఇక్కడ అక్కడ అన్ని చోట్ల మెరుస్తుండే డైమండ్స్. టక్కడకెళ్ళి కలెక్ట్ అయితే వేసేసుకున్నాను అయితే. ఆ బ్లాక్స్ కూడా నయ్యాయి కదా అక్కడ పైకి వేసుకున్నా, అవి నయ్యాయి బ్లాక్స్. సో ఏమైందంటే నేను కేవ్కి వచ్చి డైమండ్స్ మైనింగ్ చేస్తున్నా, అప్పుడే సడన్గా నా ఐరన్ పికాక్స్ కూడా రీపోయింది. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది దాని పని. మైనింగ్ కోసం చేసుకున్నా, స్ట్రిప్ మైనింగ్ కోసం. సో అది కూడా ఇరిపోయింది. అండ్ నాకు ఒకటి ఫార్చ్యూన్ 3 ఐరన్ పికాక్స్ ఉండే, అదొకటి. దాంతో మొత్తం ఇక డైమండ్స్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఈ కేవ్లోనే మొత్తం తిన్నా గైస్. సో జాంబీస్, స్కెలిటన్స్ వచ్చాడు చాలా. అంత తర్వాత మళ్ళీ చనిపోయి కిందికి వచ్చి చనిపోయి లాస్ట్కి తప్పిపోయినా గైస్. ఇక కనవాలే నాకైతే ప్లేస్ అనేది. ఆ టార్చెస్ ఎప్పుడు పెట్టుకుంటున్నాను అక్క, ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేనైతే పెట్టుకోలేదు, అందుకే మర్చిపోయాను నేనైతే. సో చాలా పెద్ద కేవ్ ఇది. సో ఇంకా ముందు చాలా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూపిద్దాం నీకైతే. కమ్ ఆన్,
అండ్ ఇక్కడ నుంచే కావచ్చు గైస్, ఇక్కడ నుంచి చాలా అంటే చాలా చాలా పెద్ద డైమండ్ కేవ్ అయితే ఉంది. కేవ్ అయితే ఉంది. ఇక్కడ డైమండ్స్ కూడా అనిపిస్తున్నాయి మనకైతే. సో పదండి, రిస్క్ వద్దు మనకు అయితే. ఇప్పుడు చూద్దాం, తర్వాత మళ్ళీ డైమండ్స్ అవసరం అయితే మళ్ళీ కేవ్లోకి అయితే వద్దాం. సో పదండి, మన వచ్చిన ధర వెళ్ళిపోదాం. టాటా బాయ్ బాయ్, గుడ్ బాయ్ కేవ్. పదండి ఉంచదాం రైట్స్. సో ఇది గైస్, మొత్తానికైతే గ్లోయింగ్ ఓవర్ అనే ఎఫెక్ట్ వేసుకొని నేనైతే ఈ మైనింగ్ అయితే చేశాను. సో మంచిదే, మనకైతే డైమండ్స్ అయితే దొరికాయి. సో నో ప్రాబ్లం. సో ఇలానే మళ్ళీ కొన్ని డైమండ్స్ అవసరం పడితే మళ్ళీ గ్లోయింగ్ ఓవర్స్ ఎఫెక్ట్. సో కమాన్, దొరికేస్తా డైమండ్స్. సో ఈజీ రైట్ గైస్. నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్పీ ఫాన్ అనుకుంటున్నా. స్పైడర్ స్పానర్ దొరికింది గైస్ దీంట్లోనే మనకైతే. స్పైడర్ స్పానర్ నేనైతే కోఆర్డినేట్స్ అయితే తీసుకున్నాను. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకైతే. సో అక్కడనైతే నేనైతే స్పానర్తో నేనైతే ఎక్స్పీ ఫాన్ అయితే చేస్తాను. సో మనకు కూడా ఎక్స్పీ వచ్చినట్టయితే ఉంది, అట్లా కూడా ఉంటుంది. మళ్ళీ మనకు ఎంచాంటింగ్ కూడా ఎక్స్పీ అయితే ఖర్చు ఉండదు. కమ్ ఆన్. రైట్ గైస్, మనమైతే పైకి అయితే వచ్చేసాం. కమ్ ఆన్. హలో, ఓకే, బటన్ క్లిక్ కాలేదు గైస్. సో చలో పదండి, వెళ్ళిపోదాం పైకి అయితే వెళ్ళిపోదాం. రైట్ 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 చలో. సో గైస్, వీడియో ఇంతవరకు చూస్తున్నట్టు ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే కొత్త వచ్చినట్టయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. సో నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరి ఈ వీడియోకి అయితే ఇంతే అనుకుంటున్నాను. మరి చూద్దాం, నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. మళ్ళీ ఏమవుతుందో తెలియదు కానీ చూద్దాం తర్వాత. సో నైట్ కూడా జాంబీస్ కూడా వస్తారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.